హలో ఫ్రెండ్స్, మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. అదేంటంటే ఏదైనా ఒక పనిని అనుకుని దాన్ని పూర్తి చేసిన తర్వాత ప్రతి మనిషికి కూడా సాధారణంగా చిన్న చిన్న తప్పులనేవి దొర్లుతూ ఉంటాయి. అలా చిన్న చిన్న తప్పులు దొర్లినప్పుడు ఆ పని ఎంత బాగా చేసినప్పటికీ మన ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, దాని గురించి కొన్ని నెగెటివ్ కామెంట్స్ చేసినప్పుడు దాన్ని ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటారు. తీసేసుకొని నెగెటివ్ కామెంట్స్‌ని పట్టుకొని నేనింకా ఈ పని బాగా చేయలేకపోయానేమో, నాకింకా అంత పర్ఫెక్ట్‌గా నేను చేయలేనేమో అని ఆలోచిస్తూ తమని తామే కాన్ఫిడెన్స్ డౌన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొకసారి మళ్ళీ ఆ పని చేయడానికి ప్రయత్నం చేయకుండా వెనక్కి తగ్గుతూ ఉంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే ఒక పని చేసినప్పుడు ఎదుటి వాళ్ళని కామెంట్ చేస్తూ, అందులోని మంచిని గుర్తించకుండా చిన్న చిన్న లోపాలని భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళు మీ అంత బాగా కూడా ఆ పనిని చేయలేని సమర్థత లేనివారు. అలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా పని చేయాలి అంటే భయపడి వెనకడుగు వేసి, తను చేయలేకపోతున్నాననే ఒక జెలస్‌ని, బాధని లోపల తట్టుకోలేక ఎదుటివారిని అలా లోపాలు వెతుకుతూ లోపల ఒక మానసికమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ గురించి మనం గనక ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళసలు ఏది సాధించలేక వాళ్ళు లైఫ్‌లో చాలా వెనకబడిపోతూ ఉంటారు. వారి జీవితంలో కూడా ఏమీ సాధించలేరు. కాబట్టి మరి అలాంటి వాళ్ళ మాటల్ని పట్టుకొని ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకోకూడదు. ఒకవేళ నిజంగా మనకేదైనా తప్పులు, చిన్న లోపాలు ఉంటే నెక్స్ట్ టైమ్ వాటిని సరిచేసుకుంటూ ముందుకెళ్ళిపోవడమే. అసలు నిజానికి 100% పర్ఫెక్ట్ ఎవ్వరు ఉండరు ఫ్రెండ్స్. కాకపోతే మనం దాన్ని ప్రయత్నిస్తున్నామా, సాధించడానికి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ మనం ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తున్నామా లేదు అన్నది ముఖ్యం. మన ప్రయత్నాన్ని మనం ఆపకూడదు అన్నది ముఖ్యం. కానీ మన మొత్తానికే ఎవరో ఏదో కామెంట్స్ చేస్తున్నారని చెప్పి మన ప్రయత్నాలన్నీ ఆపేస్తే జీవితంలో ఒక ఎదుగుదల అనేది ఉండదు. కాబట్టి మనం ఏదైతే సాధించాలనుకున్నామో, మనం ఏదైతే లక్ష్యం దిశగా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాని వైపు మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఇతరుల యొక్క నెగటివ్ కామెంట్స్‌ని పట్టించుకోకుండా మనం చేసే దానిపై దృష్టి పెట్టి మనం అందులో పొందే ఆనందాన్ని పొందుతూ మనం మన పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి.